నేటి నుండి హైదరాబాద్లో కరెంటు కోతలు విధించనున్నారు. 2 గంటలు ఉంటాయన్నారు విద్యుత్ అధికారులు. అయితే నేటి నుండి ఫిబ్రవరి 10 వరకు నగరంలో పవర్ కట్స్ ఉండబోతున్నాయి. ఏరియాల పరంగా 2 గంటల కరెంటు కోతలు ఉండబోతున్నాయి. ఇవాళ కరెంటు కోతలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ మరింత సమాచారం అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. రమణ, ఏదైతే ఈ రోజు నుంచి కొంతవరకు కరెంటు కోతలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇటు అధికారుల నుంచి స్పష్టంగా సమాచారం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెడికల్ జోన్లలో ఈ విద్యుత్ సబ్స్టేషన్ల రిపేర్ చేపట్టినట్టు టీఎస్పీఎస్ డీసీఎల్ ప్రకటించింది. అయితే వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా ఉండే అవకాశం ఉంది. సో అందుకోసమనే విద్యుత్ సబ్స్టేషన్లతో పాటు లైన్ల మరమ్మతు మాత్రమే చేపట్టినట్టుగా చెప్తూ వస్తుంది. అంటే లైన్ల మరమ్మతు చేపట్టడం అనేది నిత్యం కూడా జరిగే ప్రాసెస్. ఇక వచ్చే వేసవి డిమాండ్ అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఈసారి కొంతవరకు లైన్ల మరమ్మతు చేయాల్సి వస్తుంది. సో దానివల్ల కొన్ని ఏరియాలో మొత్తం ఈ ఫిబ్రవరి 10వ తేదీ వరకు 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని సంస్థ ఇంతవరకు అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ దానికి సంబంధించిన సమాచారమే తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సికింద్రాబాద్, హైదరాబాద్ లో 1209 సబ్స్టేషన్ లో రిపేర్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. సో ఏ సర్కిల్లో అంటే టీఎస్పీఎస్సీ డిఎస్సీఎల్ సంబంధించిన సర్కిల్స్ లో ఎక్కడెక్కడ ఎంతవరకు ఈ యొక్క కరెంటు కోతలు ఏ ఏరియాలో ఎప్పుడు ఉంటాయనేది మాత్రం ఒక ప్రోఫార్మా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారం చూస్తే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కనీసం 15 నిమిషాల పాటు అత్యధికంగా 2 గంటల పాటు కరెంటు కోతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కరెంటు కోతలు కనుక విధిస్తే ఏ టైంలో ఉండనున్నాయి? అంటే మార్నింగ్ టైంలో అందరికీ వర్క్స్ ఉంటాయి కదా, సో ఏ టైంలో ఉండబోతున్నాయి? అంటే కొన్ని ఏరియాలో అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు అత్యధికంగా ఉండేటువంటి అంటే గచ్చిబౌలి లాంటివి కావచ్చు, లేదా సోమజిగూడ, ఇంకా కొన్ని ఆఫీస్ కార్యాలయాలు వాటికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6-7 వరకు ఖచ్చితంగా పవర్ అవసరం ఉంటుంది. సో వాళ్ళకి ఉదయం కానీ సాయంత్రం కానీ పవర్ కటింగ్ ఉంటుంది. అదే గృహాలకు ఎక్కువగా ఉండే ఏరియాలో మొత్తం వివిధ సమయానికి కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక హాస్పిటల్స్ కొంతవరకు ఉండే ఏరియాలో వాటికి మాత్రం చాలా తక్కువ టైం మాత్రమే కరెంటు సప్లై, అంటే తక్కువ సమయం మాత్రం కరెంటు కోత ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్స్ ఏవంటిగా వాటన్నిటి కూడా పవర్ సప్లై అనేది చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళ వర్కింగ్ అవర్స్ లో కాకుండా మిగతా సమయాల్లో వాటికి కరెంటు కోత విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో టైం బట్టి కరెంటు కోతలు విధించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.